వాటర్ ఫిల్టర్ నీళ్ళండి. చూడండి, ఒక వంతు యూజ్ అయితే 3 వంతులు వేస్ట్ అవుతాయట ఆ నీరు. అయితే ఇందులో ఏదో కెమికల్స్ ఏవో తక్కువ ఉంటాయి, చేతికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలా చెప్తారు వాళ్ళు. కానీ ముందైతే నాకు నిజంగా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు నేచురోపతిలో ఫాలో అయిన తర్వాత నేను ఈ వాటర్ డిసెస్ క్లీనింగ్ కానీ దేనికి యూజ్ చేసినా కూడా నాకు ఏం అవ్వట్లేదు. ఇంకోటి అంటే ప్లాంట్స్కి వేద్దామని ప్లాంట్స్కి వేసిస్తామంటే ఇంకోటి దీని మట్టి ఉంటుంది కదా, ఏమో వాటికి చెడు చేస్తాయేమో అన్న భయం. ఈ చెనక్కాయ తొక్కల్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ప్లస్ కూరలు అవన్నీ కలిపి వేసిస్తాను అనమాట. అప్పుడు మొక్కలకు కూడా హార్మ్ అవ్వదు కదా. అది నా ఆలోచన. వాటర్ ఈజ్ ప్రీసియస్. నిజంగా ఇంగ్లీష్ అవసరం లేదనుకోండి, నీళ్ళు చాలా అమూల్యమైనవి. ఒక్కరోజు ఎప్పుడో నీరు లేకపోతే మనం పడిన బాధ ఎంత అంత కాదు. సరేనా? వాటర్ని నేను మొక్కలు ఎక్కువ పెంచుతాను, నా వల్ల వాటర్ ఎక్కువ ఖర్చు అవుతుంది, బిల్లు డబల్ కట్టాలి అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను 10 సార్లైనా మీదకి ఎక్కుతాను, కానీ ఏ కొంచెం వాటర్ని కూడా వేస్ట్ చేయను. మొత్తం అన్నీ మొక్కలకే వేస్తాను. అర్థమైందా? ఎందుకంటే నా హెల్త్ బాగుండడానికి నా ప్రాణము, నా ఊపిరి అన్నీ ఆ మొక్కలే. టైం వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, మాత్రలు వేసుకుంటాం. కానీ ఇవి ఒక్కొక్క టిప్స్ అన్నమాట.